తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కార్తీక మాసం అనగానే మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రతిరోజు విశేషంగానే ఉంటుంది, కానీ ఏ రోజున ఏ విధంగా చేయాలి, ఏ దేవీ దేవతల్ని మాసంలో మనం పూజించాలి, ఎటువంటి పుష్పాలతో పూజించాలి, దీపారాధన ప్రముఖంగా ఏ ఏ రోజులు చేస్తే మంచిది, అలాగే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటాం. విశేషంగా ఈ పర్వదినాల్లో, ఈ పుణ్యదినాల్లో చేస్తే మంచిది అంటూ ఏమైనా పుణ్యతిథులు ఉన్నాయా? అలాగే దానాల విషయంలో కావచ్చు, మనకి చాలా సందేహాలు ఉంటాయి. వీటన్నిటి గురించి తెలుసుకుందాం, నివృత్తి చేసుకుందాం. సందేహాలకు సంబంధించి మనకు విలువైన సమాచారం, అలాగే సలహా, మంచి సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అన్ని సందేహాలు మీ ముందు ఉంచుతాను. చాలా మంది ప్రేక్షకులు అడిగినవి కార్తీక మాసానికి సంబంధించింది. మొట్టమొదట అడిగేది సోమవారం గురించి అండి. సోమవారం వ్రతాలను చేస్తారు, మరి ఎలా చేయాలి, వీటి గురించి ఒక మాటలో వివరిస్తారా? మాసములలోకెల్లా అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసము కార్తీక మాసం. కార్తీక మాసం యొక్క మహత్యాన్ని తెలియచేయడానికి మనకు మాటలు సరిపోవమ్మా. అంతేకాకుండా ఒక్కొక్క మాసము ఒక్కొక్క దేవతకి ప్రధానంగా చెబితే, ఈ మాసము శివకేశవులకి సంబంధించినటువంటి పూర్తిగా ఆరాధన. ఎవరిని విస్మరించలేదు, ఇద్దరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. విష్ణువు నిద్ర నుంచి మేల్కొనే మాసము ఈ మాసమే. ప్రబోధిని ఏకాదశి, కార్తీక పౌర్ణమి విష్ణువుకి కాకుండా పరమేశ్వరికి, అమ్మవారికి సంబంధించినటువంటి కార్తీక మహత్యం. ఈ మాసమంతా దామోదర నామంతో విష్ణువు పూజించబడుతుంటాడు. ఈ మాసమంతా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అయితే కార్తీక మాసం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సోమవార వ్రతం. ఈ సోమవార వ్రతం అనేటువంటిది ముఖ్యంగా ఉపవాసం చేస్తారు. ఉపవాసం అనేటువంటిది 3 రకాలుగా చేయవచ్చునమ్మా ఈ కార్తీక మాసంలో. ముఖ్యంగా సోమవార వ్రతంలో మొట్టమొదటిది ఉపవాసము, స్నానము, దానము, ఇవి చెప్పబడి ఉన్నాయి. ఈ ఉపవాసంలో మొట్టమొదటిగా ఉపవాసం 3 రకాలు అన్నాను కదా. మొదటిది ఉపవాసమే, అంటే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇక ఆ రోజంతా కూడా ఎటువంటి ఆహారము భుజించకుండా కేవలం శరీరాన్ని నిలుపుకోవడానికి పాలు పండ్లు పదార్థాలు స్వీకరిస్తూ ఇతర పదార్థాలు ఏవి తినకుండా ఉండి ఆ రోజంతా సాయంకాలం మళ్ళీ శివ సన్నిధానంలో ఉండి శివనామస్మరణ చేసుకుంటూ, శివాభిషేకం చేసుకుంటూ, శివార్చన చేసుకుంటూ ఆ రాత్రి జాగరణ ఉండి తెల్లారి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ శివాలయానికి చేరుకొని దీపారాధన చేసి శివార్చన, శివాభిషేకం చేసుకుని తదనంతరం భోజనం చేసే విధానము ఉపవాసం. ఇక రెండవది ఏకభుక్తం. ఉపవాసంలోనే అంటే మధ్యాహ్నం పూట భోజనం ఆచరించి రాత్రిపూట ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడం. నక్తము అని అంటారు మూడవది. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి పదార్థము భుజించకుండా ఉండి రాత్రిపూట భోజనం చేసి నక్షత్ర చంద్ర దర్శనం చేసి భోజనం చేసేది నక్తము. ఇది 3 విధాలుగా. ఇక ఈ సోమవార వ్రతంలో మొదటిదైనటువంటి ఉపవాసం ఎలాగో చెప్పుకున్నాం. రెండవది విధానం, వ్రత విధానంలో స్నానం, సముద్ర స్నానము కానీ నదీ స్నానము కానీ, అది కుదరకపోతే చెరువు, తటాకము, సరస్సు, ఇవేవి కుదరకపోతే కనీసము ప్రతిరోజు శుద్ధమైనటువంటి బావిలో నుంచి వచ్చినటువంటి నీరైనా, లేదా కనీసము మనం చేసే స్నానము చేసే బకెట్లలో గంగా జలము కానీ ఇతర నదీ జలం కానీ వేసుకొని స్నానం ఆచరించడం ఇది. ఇక ముఖ్యంగా తిలదానం చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. సోమవారం సంబంధించి సోమవారం నాడు తిలలు దానం చేస్తే సమస్త కర్మదోషాలు తొలగిపోతాయి. ఇక దీపము, ఈ దీపము కూడా మనకు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపదానం చేయడం ఈ విధంగా చెప్పబడింది. ఏ విధంగా దీపదానము కూడా చెప్పబడి ఉన్నటువంటిది అనేది కూడా మనకు శాస్త్రంలో మనకు సుస్పష్టంగా తెలియజేశారమ్మా. ఇక ఈ సోమవారం అంతా కూడాను శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోమని శాస్త్రం. ఈ రోజున ఎంత పుణ్యం చేస్తే 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది, ఎంత పాపము చేస్తే అంత పాపము 100 రెట్లు పెరుగుతుంది.
కాబట్టి అందరూ కూడా ఈ సోమవార వ్రతాన్ని నియమబద్ధంగా జీవనం చేస్తూ ఎటువంటి పాప కర్మలు చేయకుండా ఉండడం, ఎదుటి జీవికి నష్టం కలిగించకుండా ఉండడం, అంటే మద్యపానము, ధూమపానము, మాంసాహార భోజనం నిషిద్ధం, బ్రహ్మచర్య వ్రతము, దాంపత్యం కూడదు, ఇలా నియమాలు పాటిస్తూ సత్యవాక్ పరిపాలకుడై చక్కగా ఆనందంగా కుటుంబ సభ్యులతో జీవిస్తూ ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఆ వ్రతాన్ని ఆచరించడం చెప్పిన విధంగా సోమవార వ్రతం అని చెప్పవచ్చు. ఈ విధంగా మరొక సందేహం, ఇప్పుడే అన్నారు కదా గురుగారు, అమ్మవారికి శివకేశవులకి అందరికీ పూజ చేసుకోవచ్చు. అంటే ఏ దేవతలకి ఎటువంటి పుష్పాలతో పూజ చేస్తే మంచిది, ఇది ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాం విశేషంగా. తప్పకుండానమ్మా. ఈ రోజున అంటే కార్తీక మాసానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ యొక్క నారాయణుడికి తామర పుష్పాలతో అర్చన చేస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. తామర పుష్పాల్లో తెల్ల తామర పుష్పాలు ఇవన్నీ చేసుకోవచ్చు, ఎరుపు తామర పుష్పాలు. అలాగే తులసి మరియు జాజి పువ్వులు అని అంటారు కదా, మారేడు దళాలు, ఈ మారేడు దళాలతో కూడా ఆ నారాయణుడికి పూజ చేయవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పబడినటువంటిది ఏంటంటే తెల్లని లేదా నల్లని అవిసె పూలు. ఇప్పుడు మనందరం కూడా చాలా మంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటున్నాయని చెప్పి అవిసె గింజలని డ్రై ఫ్రూట్స్ లో తింటున్నాం కదా, ఆ గింజల పూలు, అవిసె గింజలు ఆ అవిసె పూలని విష్ణుని అర్చిస్తే మనము 10,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఆ రోజున వస్తుంది ఆ పూజ చేయడం వల్ల. చాలా అరుదుగానమ్మా. అంతేకాకుండా ఏ మానవుడైతే అవిసె పూలతో పుష్పమాల అల్లి అది తాను ధరించి విష్ణువుకి కూడా పూలమాల సమర్పిస్తాడో అతడికి స్వర్గాధిపత్యం లభిస్తుందని. అంటే ఇక్కడ స్వర్గం అంటే మన సినిమాల్లో చూసినటువంటి స్వర్గం కాదమ్మా. స్వర్గం అంటే ఏంటి? సుఖ సంతోషాదులు కలిగినటువంటి లోకం, దేనికి లోటు లేదు, భోగభాగ్యాలు, అన్నపానాదులకి, రోగాలు లేని మనుషులు అక్కడ ఉంటారు. అలా మనం అర్థం చేసుకొని ఆ విధంగా మన జీవితం కూడా రోగాలమయం కాకుండా భోగభాగ్యాలతో తలతూగే జీవితం మనకు కలుగుతుంది. స్వర్గాధిపత్యం అనగానే ఇక డైరెక్ట్ డ్రీమ్స్ లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఇది అంటే ఆనందకరమైన జీవితాన్ని పొందుతాం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితేనమ్మా, ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరుడికి దీర్ఘాయువుని కోరుకునేవాళ్ళు. అంటే అనారోగ్య సమస్యలు ఉంటుంటాయి కదమ్మా చాలా మంది. ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలనుకునేటువంటి వాళ్ళు జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇక వివాహం కోసం పరితపించే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా, ఇక ఎంతకీ మనకు వివాహం కావట్లేదు అనుకునే వాళ్ళు ఆ రోజున అంటే కార్తీక మాసంలో వీలు చిక్కినప్పుడల్లా శివాభిషేకం చేసుకుని గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలమ్మా. ఇక ఏ పనైనా కానీ ఆటంకాలు అనేటువంటివి ఉంటుంటాయి. ఇక ఆ ఆటంకాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆ ఆటంకాల నుంచి బయటపడాలంటే, విజయం సంప్రాప్తించాలంటే అపరాజిత పుష్పాలు అంటే శంఖు పుష్పాలు, తెల్లవి పరమేశ్వరుడికి, నీలిరంగు విష్ణువుకి అర్చించిన చాలు. కాకపోతే లక్ష్మీదేవికి మాత్రం ఈ నీలిరంగు పుష్పాలతో అర్చన చేయకూడదు. పరమేశ్వరునికి శంఖు పుష్పాలతో అర్చన చేయవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క విష్ణువుకి మల్లెపూలతో కనుక అర్చన చేస్తే ప్రధానంగా అతను చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. కదంబ పుష్పాలతో కనుక విష్ణువుని అర్చిస్తే సూర్యమండల స్థానము లభిస్తుంది. సూర్యమండల స్థానం అంటే మనం ఎలా అన్వయించుకోవాలి? అపజయం ఎరుగనటువంటి జీవితం, నిరంతర శ్రామికుడు ఎవరై అంటే సూర్యుడే. తన పని ఎప్పుడు చేస్తుంటాడు, ఎప్పుడు సూర్యోదయం తూర్పునే ఉదయిస్తాడు, టైంకి ప్రకారం అతను ఉంటాడు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? కదంబ పుష్పాలతో చేయడం వల్ల మనం చేసే పనులలో మనకు జ్ఞానం కలిగి మన పనిని ఏ సమయంలో ఎప్పుడు పూర్తి చేసుకోవాలో అప్పుడు చేసుకోవాలనే భావన కలుగుతుంది. మన పనులు కూడా మనం అనుకున్న సమయంలో పూర్తి అవుతాయి. ఈ విధంగా భావన చేసుకోవాలమ్మా. అంతేకాకుండా ప్రధానంగా కొన్ని పర్వదినాలలో కూడా ఉపవాసం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో ఉండాలమ్మా. స్నానం ఆచరించాలి విధానంగా కార్తీక మాసంలోని చెప్పవచ్చు. ఇక కార్తీకంలో ప్రధానంగా దీపం గురించి చెప్తారు కదండి, మరి
ఈ దీపారాధన ఎలా చేయాలి, ఎటువంటి ద్రవ్యాలతో చేయాలి, ఎక్కడెక్కడ దీపారాధన చేయాలి, వీటి గురించి వివరించండి. ఈ కార్తీక మాసంలో అంతటా కూడా దీపావళి పండుగ నుంచి మొదలుకొని చాలా మంది కార్తీక పౌర్ణమి వరకు చేస్తారు. కానీ శాస్త్ర ప్రకారము పోలీస్ వర్గం జరిగే రోజు వరకు కూడా అనగా కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిరోజు దీపారాధన చేయాలి. ఈ దీపారాధన విషయంలో ఎలా చెప్పబడి ఉందంటే, మనము బయట దొరికేటువంటి ఈ యొక్క కాటన్ది కాకుండా మనం పత్తిది కొనుక్కుంటే సరిపోతుందమ్మా. పత్తిని కొనుక్కొని, గింజలతో ఉన్నటువంటి పత్తిని మనం కొనుక్కొని, దాన్ని మన చేతితోనే మనం చక్కగా పత్తి చేసుకొని, ఒత్తి చేసుకొని, బియ్యపు పిండితో చేసిన ప్రమిద కానీ, గోధుమ పిండితో చేసిన ప్రమిదలో కానీ మనం దీపారాధన చేయాలి. ఈ దీపారాధనకి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె గింజల నూనె, నారింజ గింజలతో వచ్చిన నూనెను కూడా వాడమని శాస్త్రం చెప్పబడింది. అసలు వాడకూడనిది ఆముదం నూనె. కానీ కార్తీక మాసంలో అప్రయత్నముగా మోహావేశం చేతనైనా కానీ ఆముదము నూనెను దీపారాధన చేసినా కార్తీక మాసంలో చేసిన దీపదాన పుణ్య ఫలితం కలుగుతుంది. దీనికి కార్తీక పురాణంలో కథ కూడా ఉంది. ఒక జీవితంలో మనుష్యునిగా మానవురాలుగా జన్మించిన వ్యక్తి భోగలాలసా పరురాలై భర్తను విస్మరించి అనేక మందితో సహచర్యము చేయడం వల్ల ఆమె తన దినచర్యలో ఒక దేవాలయంలో తనకి తెలియకుండానే ఆముదపు దీపారాధన చేసిన ఆ పుణ్యఫలం వల్ల తను జన్మలో పొందిన పాపమంతా ఆ కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల నశించిపోయింది. ఇంతటి మహత్యం అనేటువంటిది ఉన్నటువంటి ఈ యొక్క దీపారాధనకి నూనె అనేటువంటిది కాదు. ఇక్కడ ఈ చెప్పబడినటువంటి నూనెల్లో మనం దీపారాధన చేయొచ్చు. ముఖ్యంగా శివాలయంలో గోపురము, మనం శివాలయ గోపురం ఉంటుంది కదమ్మా, మొదలు వెళ్ళేటువంటిది, ఆ గోపురం దగ్గరనైనా కానీ, చోట్లనైనా ధ్వజస్తంభం దగ్గరనైనా కానీ, శిఖరము ఆలయ శిఖరం దగ్గరనైనా కానీ, దేవాలయంలో గర్భగుడిలోనైనా కానీ దీపారాధన చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉన్నా. ఆ దీపకాంతి వల్ల ఏ వ్యక్తి అయితే దీపారాధన చేస్తాడో కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ, అతను చేసినటువంటి పాపము అంటే ఆ భావం అంతా కూడా నిండైనటువంటి భక్తి హృదయంతో ఆ దీపారాధన చేయమని శాస్త్రం. ఎవరైతే నందాదీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి సర్వపాపముల నుంచి విముక్తి కలుగుతుందని. అయితే ఇప్పుడు నందాదీపం యొక్క ఆవశ్యకత ఇప్పుడు లేదమ్మా. అంటే పూర్వకాలంలో ఎలా ఉండేది నందాదీపం అని అంటే, ఏదైనా కానీ గర్భగుడిలో నిరంతరాయముగా దీపారాధన వెలిగే, మనం చెప్పాలంటే ఒక అఖండ దీపం లాగానే. అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే చాలా సౌకర్యాలు వచ్చాయి కానీ అప్పట్లో లేవు కదా. దీపం వెలిగించాలంటే రాయిని కుట్టుకుంటే కానీ దీపం వెలిగేది కాదు. కాబట్టి అలాంటి అవసరం లేకుండా గర్భగుడిలో ఒక మూలన ఈశాన్య ప్రదేశంలో కానీ నైరుతి ప్రదేశంలో కానీ దీపారాధన చేసేవాళ్ళు. ఆ దీపంతోనే మిగతా గర్భగుడిలో కానీ మిగతా దీపాలన్నీ వెలిగించుకునేవాళ్ళు. అది కూడా ఒక చోట మీరు చూసి అంటే పురాతన దేవాలయంలో చూస్తే దేవాలయం నుంచి బయటికి రాగానే ఈ త్రికోణాకారంగా కనబడుతుంది గూటిలాగా, అందులో దీపం ఆరాధన చేసేవాళ్ళు. అంటే ఆ దీపంతోనే మిగతా దీపాలన్నీ వెలిగించుకునేవాళ్ళు. అలా నందా దీపంలో అయినా కానీ ఈ రోజున మీరు చూసుకున్నట్లయితే అనేక దేవాలయాల్లో మీరు ఆలయ శిఖర దీపారాధన అన్నాం కదా, బయట దీపమాలిక ఇనుప వాటితో దీపపు కుందులు తయారు చేసి పెడతారు. మొత్తం ఒక 1000 దీపాలు అట్లా ఒకేసారి వెలిగిస్తారు. అలా నేను ఆ దీపారాధన చేసిన, లేదా మీరు ఎక్కడైనా దేవాలయంలో ఈ మధ్య అంటే అనేక చోట్ల చేస్తున్నారు, ప్రదేశాల్లో చేస్తున్నారు. ప్రదేశాలలో కాదమ్మా, ఏదో మామూలుగా భూమి మీద కాకుండా దేవాలయ పరిసర ప్రాంతాల్లో దీపారాధన చేయమన్నది శాస్త్రం. గ్రౌండ్స్లలో చేయమని కాదు. దేవాలయ పరిసర ప్రాంతంలో కానీ, దేవాలయం అంటే దేవాలయం ఆవరణలో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం. అందుకనే కార్తీక మాసంలో దీపారాధన అంతా ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా చేయడం వల్ల అంతేకాకుండా దీపారాధన చేసినటువంటి విష్ణు ఆలయంలో కానీ, అంటే ఏకాదశి, సోమవారము, ద్వాదశి, కార్తీక పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి ఇలాంటి తిథులలో దీపము వెలిగించి సద్బ్రాహ్మణునికి సంకల్పం చెప్పుకొని ఆ దీపం వెలిగించినటువంటి దాన్ని దానము గనక చేస్తే అతని యొక్క
సమస్త పాపములు ఇక్కడంతా కార్తీక మాసం అంతా పాపనాశనమే. ఇంకా ఏ దానము చేసినా ఏమి చేసినా పాపనాశనమేనమ్మా, అంతే తప్ప ఇంకా వేరేది లేదు. ఏదైనా యోగము భోగము పాపనాశనం ఇవన్నీ చేయడం వల్ల, అందుకే మాటి మాటికి పాపము నశించిపోవడం పాపం నశించిపోవడం అనే మాట వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసం అంతా అలాగే చెప్పబడి ఉంది. కాబట్టి ఆ విధంగా దీపారాధన చేసి దానము చెయ్యాలి. మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు, మట్టి ప్రమిదనైనా వాడుకోవచ్చు. అదైనా సరే ఆ విధంగా గురుగారు చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, స్నానం ఆచరించడం గురించి. ఎందుకంటే కార్తీకంలో దీపం, దానం, స్నానం చాలా ప్రధానం అని అంటారు. మరి ఈ స్నానం విషయంలోనండి అందరికీ నదులు అందుబాటులో ఉండకపోవచ్చు, సముద్ర తీరంలో ఉండకపోవచ్చు, ఎప్పుడైనా వెళ్తేనే కానీ. ఇలా కాకుండా ఈ మాసం అంతట్లోనూ ఏమైనా పుణ్యతిథులు అంటూ ఉన్నాయా? ఈ పుణ్యతిథుల్లో ఒక్కరోజు మేము స్నానం ఆచరించడం వల్ల మాసం అంతా స్నానం ఆచరించినటువంటి ఫలితం ఏమైనా కలుగుతుందా? అలాంటి తిథులు ఏమైనా ఉన్నాయా అని అంటే ఏం చెప్తారు? అంటే ఈ కార్తీక మాసంలో స్నానం అనేటువంటిది చాలా ప్రధానమని చెప్పబడి ఉంది కదమ్మా. అవునండి. మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే శాస్త్రంలో ఈ కార్తీక మాసము నెల రోజుల పాటు నదీ స్నానము ఆచరించమని చెప్పబడి ఉంది. ప్రస్తుత కాలంలో నదీ స్నానము నది దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ అందుబాటులో లేదు. ఇప్పుడు హైదరాబాదు వైజాగ్ పోవాలని వాళ్ళకి లేవు కదా, నగరాల్లో కష్టం కదమ్మా. కాబట్టి కొన్ని రోజులలోనైనా కానీ ప్రయత్నపూర్వకముగా కొన్ని తిథులలో మనమైనా కానీ వెళ్ళి నదికి వెళ్ళైనా స్నానం చేయమని. అది కుదరలేదు, కనీసం ఆ నదీ జలాన్ని మనం స్నానం చేసే బకెట్లోనైనా కానీ వేసుకొని ఆ యొక్క నదిలో మనం స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ స్నానం ఆచరించాలి. ఉదాహరణకి గంగా నది స్నానం చేయాలని మనస్సంకల్పం కలిగి కార్తీక మాసంలో పోలేము. అటువంటప్పుడు గంగా నది యొక్క ఘాట్లన్నీ ఒక వీడియో చూడండి. ముందు రోజు చూస్తే ఒక పిక్చర్ ఇమేజ్ కనబడుతుంది కదా. ఆ గంగా జలాన్ని మనం చేసే బకెట్లో వేసుకొని కళ్ళు మూసుకునే కదా ఎవరైనా స్నానం చేసేది. ఆ కళ్ళు మూసుకొని స్నానం చేస్తూ నేను నా యొక్క ఆత్మ నా మనస్సు గంగా నదిలో స్నానం వెళ్తుంది, మీరే వెళ్తున్నట్టుగా ఆ విధంగా గంగలోకి వెళ్తున్నట్టుగా భావన చేసి అలా గంగలో అడుగులిచి సంకల్పం చెప్పుకొని స్నానం ఆచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్టుగా భావన చేసుకొని ఎంతో సంతోషంతో ఆ పరమేశ్వరుని అక్కడ ఆ నదీ తీరంలో వెలిసినటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకొని అక్కడ వెలిసినటువంటి విష్ణు భగవానికి నమస్కారం చేసి నేను మళ్ళీ వస్తున్నానని చెప్పి తన ఆత్మ ఏ విధంగా భావన చేస్తుందో ఆ విధంగా భావన చేస్తూ స్నానం చేస్తే ఆ యొక్క స్నాన ఫలితం ఏ రోజుల్లో కూడా స్నానం చేయమన్నదో మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కనీసం ఆ తిథుల్లోనైనా కానీ స్నానం ఆచరించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసం అంతా బహుపుణ్యాన్ని ప్రసాదించే మాసము, పాపనాశనం. కాబట్టి ఇందులో మహా విశేషమైనటువంటిది కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిమాన్విత కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, సమస్త కోరికలను నెరవేర్చడం కోసం, అలాగే ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం గురువు, బుధుడు, శుక్రుడు, రవి గ్రహ మార్పు, శని మార్పు అనేటువంటిది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. కావున వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం అన్ని రాశుల వారికి కూడాను జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోష నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి ఆ కాశీ క్షేత్రంలో శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలీమాల మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 6 గంటలకి నవంబర్ 5వ తేదీన ప్రారంభమవుతుంది. కావున 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఏ తిథుల్లో అనంటే మనకు ప్రధానంగా కార్తీక మాసమంతా ఆదివారము, సోమవారం, శుక్ల పాడ్యమి, అలాగే పౌర్ణమి, అమావాస్య తిథులు. ఈ తిథుల్లోనైనా కానీ స్నానం ఆచరించమని 4 ఆదివారాలు 4 సోమవారాలు, పౌర్ణమి, అమావాస్య, అంతే, శుక్లపాడ్యం. అంతేకాకుండా దానము చెప్పబడింది కదమ్మా. స్నానం చేసినటువంటి వ్యక్తి తడి బట్టతో ఉండగా ఏ వ్యక్తి అయితే పొడి బట్టను గనక దానం చేస్తాడో ఆ దానం చేసిన వ్యక్తికి 10 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం. ఎందుకంటే ఈ కలియుగంలో అశ్వమేధ యాగం లేదు. 10,000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్య ఫలితం సాక్షాత్తు శ్రీరాముల వారే ఒక్కసారి చేశారు. అటువంటిది 10,000 అశ్వమేధ యాగ ఫలితం మనకి కలియుగంలో వస్తుంది. అంటే కలియుగంలో అశ్వమేధ యాగం చేసే అవకాశం లేదు, నిషిద్ధము. కాబట్టి నిషిద్ధమైనటువంటి యాగ ఫలితాన్ని పొందే అవకాశం స్నానం ఆచరించి తడిబట్టతో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి పొడి బట్టని దానం చేయడమే అని చెప్పబడింది. ఈ
ఈ విధంగా దానం చేయొచ్చు. అలాగే ముఖ్యంగా మహిళలు విశేషంగా ఏమన్నా దానాలు చేస్తే మంచిదా అండి? అంటే ఇక్కడ మనకు మహిళల్లో చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మా, ప్రధానంగా ఏ స్త్రీ అయినా కానీ, పూర్వ సువాసినులు కావచ్చు, అలాగే సువాసినులు కావచ్చు, కన్యలు కావచ్చు, ఎవరైనా కానీ, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ బృందావనం, ఇంట్లో బృందావనం అంటే ఏంటి? తులసి ఉండేటువంటి ప్రదేశం. ప్రతి ఇంట్లో తులసి ఉంటుంది. ప్రతిరోజు కూడా చక్కగా ఆ తులసిని చక్కగా అలికి, అంటే ఆవు పేడతో, ఇప్పుడు వచ్చే చైనా పేడ కాదు, ఆవు పేడతో చక్కగా అలికి చక్కగా ముగ్గులు వేసి అక్కడ పద్మము, శంఖము, స్వస్తి గుర్తు వేస్తూ ప్రతిరోజు ఏ స్త్రీ అయితే ఆ తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తుందో ఆ యొక్క మహిళకి, కన్య అయితే ఎక్కువ కాలం దాంపత్యంలో ఉండే విధంగా సౌభాగ్యవతి, పూర్వ సువాసనులైతే మరుజన్మలో దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త, ఇప్పుడున్న సువాసనలకి అపమృత్యు భయదోషం భర్తకి లేకుండా సౌభాగ్యవతిగా విరాజిల్లుతుంది. ఈ విధంగా చేయవచ్చు. అలాగే ముఖ్యంగా దానము చేయవలసినటువంటిది మార్కండేయ పురాణం. ఏ వ్యక్తి అయితే, స్త్రీ పురుష భేదం లేకుండా ఏ వ్యక్తి అయితే మార్కండేయ పురాణాన్ని దానం చేస్తాడో వాజపేయ యాగము చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. వాజపేయ యాగం మహాపుణ్యాన్ని ప్రసాదించే ఉత్కృష్టమైనటువంటి యాగము. అటువంటి యాగము చేసిన పుణ్య ఫలితం ఆ దానం, మార్కండేయ పురాణాన్ని దానం చేసిన వ్యక్తికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక అన్నింటికన్నా మించి అస్సలు ఈ మాసంలో చేయకూడని పనులు అంటే ఏమన్నా ఉన్నాయండి? ఇవి చేశారంటే పాపం మూటగట్టుకున్నట్టే అనేటువంటివి ఏమన్నా ఉన్నాయా గురుగారు? అసలు ఈ కార్తీక మాసం అంతా కూడా మాంసాహారము, మద్యపానము, ధూమపానము నిషిద్ధము, దాంపత్య జీవితము నిషిద్ధము. కానీ అన్నీ పాటించలేరు. ముఖ్యంగా దాంపత్యంలో ఉన్నవారు దాంపత్యంలో నిషిద్ధంగా ఉండలేరు. ఉండగలిగితే ఉండవచ్చు. లేని వాళ్ళు కనీసము ఆదివారం, సోమవారం, పౌర్ణమి, అమావాస్య, అలాగే ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి ఈ తిథుల యందు దాంపత్యం కూడదు. అన్ని రోజులు మద్యపానం, ధూమపానం, మాంసాహారం నిషిద్ధం. ఇక ఇతరులు పెట్టేటువంటి అన్నాన్ని భుజించకూడదు ఈ కార్తీక మాసం. ఇతరులు ఇప్పుడు కూర్చుంటారు, వీళ్ళన్నం వాళ్ళు, వాళ్ళన్నం వీళ్ళు, అలా. అంతేకాకుండా పితృశేషము తినకూడదు. అంటే చనిపోయిన ఇళ్ళకు వెళతారు, వెళ్ళి అక్కడ భోజనం చేసి వస్తారు కదా. ఈ కార్తీక మాసంలో అలాంటి సందర్భాలు, పితృ కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడ చేసే భోజనం అవి చేయకూడదు. అలాగే తినకూడని పదార్థాలు అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మాంసాహారం ఇటువంటివి తినకూడదు. అంతేకాకుండా బ్రాహ్మణులైతే శ్రాద్ధానికి భోక్తగా వెళ్ళకూడదు. ఇంకా నువ్వుల దానాన్ని తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది కాదు. ఇంకా ముఖ్యంగా ఈ కాలంలో రాత్రిపూట భోజనం నిషిద్ధం. వీలైనంత వరకు ఫలాహారము కానీ ఏదైనా ఉపహారము కానీ తీసుకోవడమే మంచిది. భోజనం నిషిద్ధం అమ్మ ఈ యొక్క కార్తీక మాసం అంతా. ఒకవేళ భోజనం అలవాటుని మేము చేయలేకుండా ఉండలేమంటే 7-7:30 కల్లా భోజనం మితంగా చేయాలి. పరిమితంగా, అపరిమితంగా కాదు, మితంగా చేయాలి. ఇవి ఈ యొక్క కార్తీక మాసంలో చేయకూడనటువంటివి. దానాలు ఇంకా చాలా విశేషం అని చెప్పొచ్చు. కొన్ని పుణ్య కార్యక్రమాలు కూడా చేయాలమ్మా. ఎప్పుడెప్పుడు చేయాలండి? ఏ తిథుల్లో పుణ్య కార్యక్రమాలు చేయాలి, అలాగే ఎటువంటి దానాలు చేయాలంటారు? ప్రధానంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేయడం. ప్రతిరోజు చేస్తే, ఇంట్లో ఉసిరిక చెట్టు నాటుకున్నారు అనుకోండి, ప్రతిరోజు ఆ ఉసిరిక చెట్టు దగ్గర ముగ్గు వేసి, తులసి చెట్టు దగ్గర ఏ విధంగా అయితే చేస్తామో సాలగ్రామ పూజ ఆ విధంగా చేయడం. ఈ కార్తీక మాసంలో ఎవరైతే విష్ణు దేవాలయంలో మామిడి తోరణం కడుతారో, అలాగే పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టి విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేస్తారో అశ్వమేధయాగ ఫలితం అనేటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసమంతా కూడా ప్రధానంగా గొప్పదైనటువంటిది ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము. ఈ సంబంధించినటువంటి ఏకాదశి తర్వాత ద్వాదశి గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం తప్పకుండా. ఎందుకంటే ద్వాదశి రోజున నేను ఆ రోజున రివీల్ చేస్తాను
అందరికీ తెలియజేస్తాను. ఆ పుణ్యాన్ని అందరము పంచుకుందాం. తప్పకుండా. ఆ రోజున చేసినటువంటి పుణ్యం విన్న తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఉవ్విళ్ళూరుతుంది. నేను చెయ్యాలి. ఎందుకంటే అందరికీ ఆ భగవంతుడు పుణ్యాన్ని సంపాదించు. కలియుగం అంటేనే బాధలతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఇటువంటి కలియుగంలో అటువంటి బాధల నుంచి బయటపడడం కోసం ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో చెప్పబడినటువంటి దానాలు విశేషాలు అనేటువంటివి. ఇక్కడ కార్తీక సోమవారం కన్నా 100 రెట్లు గొప్పది కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి. ఈ కార్తీక మాస శని త్రయోదశి కంటే 1000 రెట్లు గొప్పది కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి కంటే 1,00,000 రెట్లు గొప్పది కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ కార్తీక శుద్ధ పాడ్యమి కంటే 1,000,000 రెట్లు గొప్పది కార్తీక ఏకాదశి, శుద్ధ ఏకాదశి. ఇట్టి కార్తీక శుద్ధ ఏకాదశి కంటే అనంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది కార్తీక శుద్ధ ద్వాదశి. దీనినే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని అంటుంటుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటిది ఈ సంబంధించినటువంటిది మనకు చెప్పబడి ఉందమ్మా. వనభోజనం అనేటువంటిది ప్రధానంగా చేసుకోవాలి. ఈ వనభోజనంలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామ పూజ, శివలింగ పూజ జరుపుకొని అప్పుడు ఆ శివలింగాన్ని సాలగ్రామాన్ని అర్చించినటువంటి దాన్ని చక్కటి బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ బ్రాహ్మణితో సహా ఎవరైతే బంధుమిత్రాదులతో సహపంక్తి భోజనం చేస్తారో వాళ్ళకి సర్వ పాపములు నశించి చక్కటి యోగాన్ని పుణ్యాన్ని పొందే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ద్వాదశికి చెప్పబడినటువంటిది 1000 గ్రహణాలతో కూడుకున్నటువంటి పుణ్యకాలము, 1,00,000 వ్యతిపాద యోగాలతో కూడుకున్నటువంటి పుణ్యకాలంలో 16వ వంతు కూడా విలువ చెయ్యదు ఈ కార్తీక ద్వాదశి రోజున చేసేటువంటి పుణ్య ఫలితం. అంతేకాకుండా ఈ కార్తీక ద్వాదశి రోజున పెరుగుని దానం చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయమని శాస్త్రం. అంతేకాకుండా వస్త్రదానం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. సాలగ్రామ దానము బంగారు తులసి వృక్షాన్ని చెట్టుని దానం చేయమన్నది. ఈ రోజుల్లో బంగారు అంటే మీకు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. అంతే ఇంకా దానికి ఏం లేదమ్మా. 1/4 గ్రాము బంగారం 2,500 రూపాయలు 3,000 పెడితే పావు గ్రాము వస్తుంది కదా. ఈ 1/4 గ్రాము రేకుపై తులసి వృక్షాన్ని ముద్రించాలి. ముద్రించి అర్చన చేసి విశాల గ్రామం సహితముగా ఆ యొక్క తులసి బంగారు వృక్షాన్ని దానం చేస్తున్న భావన నువ్వు చేసేటప్పుడు 1/4 గ్రామే. వెండి మీదనైనా చేయొచ్చునమ్మా, బంగారమే చెయ్యాలని లేదు, వెండి మీద కూడా చేయొచ్చు. ఆ విధంగా బంగారంతో సమానమైనటువంటిది ఏంటి? జమ్మి చెట్టు కదా. జమ్మి చెట్టు వృక్షముతో కలిపినటువంటి తులసి వృక్షాన్నైనా కానీ బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే సమస్త చతుస్సాగర పర్యంతంలో ఉన్నటువంటి భూమిని దానం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే సంకల్పంలో పూజంత అయిన తర్వాత గోత్ర ప్రవర చెప్పేటప్పుడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అని చెప్పి గోత్రం చెప్పుకొని పేరు చెప్పుకోండి అంటారు హోమం చేసిన తర్వాత. అంటే ఆ యొక్క చతుస్సాగర పర్యంతం ఉన్నటువంటి భూమిని అంతా దానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైనా వేద బ్రాహ్మణుల కుటుంబంలో ఉన్నటువంటి బాలకులకి ఉపనయనం కాని వాళ్ళకి ఈ కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకుంటే నాకు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను సంకల్పం చేసుకున్నాను. అది ఆ యొక్క కార్తీక మాసంలో సంకల్పం చేసుకుని నేను ఉపనయనానికి నా వంతుగా నేను చేస్తాను, ఆ బాల వటుకు నేను ఉపనయనానికి సంబంధించినటువంటి ఖర్చును నేను భరించి ఆ యొక్క బీద బ్రాహ్మణ బాలుడికి నేను ఉపనయన సంస్కారం నేను ముందుంటానని చెప్పి మాట ఇచ్చినటువంటి వ్యక్తికి దాని ప్రభావం వల్ల ఆ బాలుడు బ్రతికున్నంత వరకు చేసే గాయత్రి మంత్రములో 10వ వంతు వస్తుంది. ఇది కార్తీక మాసంలో సంకల్పం చేసుకొని మాఘమాసంలో వైశాఖ మాసంలో ఉపనయనం జరిపించాలి. ఉపనయనం దక్షిణాయనంలో చేయరు, ఉత్తరాయణంలోనే చేస్తారు. మాఘమాసం మరియు ఈ వైశాఖ మాసంలో ఉపనయనం చేయాలి. ఇలా చేస్తే ఆ బాలుడు చేసే గాయత్రి ఉపాసనలో ఇతనికి 10వ వంతు వస్తుంది. ఇలా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో పండ్లని దానం చేయమని చెప్పింది. ఈ పండ్లని దానం చేయడం వల్ల 3
రుణాలని మనం తొలగించుకుంటాం. దేవరుణం, ఋషి రుణం, పితృ రుణాలని తీర్చుకునేటువంటి యోగం మనకు కలుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగం పోయిన వాళ్ళు ఉంటారు కదమ్మా, ఈ ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఉసిరికను దానం చేస్తే కోల్పోయిన ఉద్యోగం కానీ, నూతన ఉద్యోగం కానీ, కొత్తగా నిరుద్యోగస్తుల ఉద్యోగం కానీ లభించి తీరుతుంది. లింగదానము గనక చేస్తే సమస్త పాప పరిహారము జరుగుతుంది. అంతేకాకుండా భోగాలు కలిగి మరుసటి జన్మలో చక్రవర్తితో సమానం, చక్రవర్తిగా పుడతాడు. చక్రవర్తి అంటే ఏంటి? భోగభాగ్యాలకి, అంటే ధనవంతుడుగా పుడతాడని అర్థం. ఈ రోజులో చక్రవర్తులు లేరుగా, ధనికుల కుటుంబీకుల్లో పుడతారు, గోల్డెన్ స్పూన్తో పుడతారు. అంతేకాకుండా ఈ రోజున అనగా ప్రధానంగా కార్తీక శుద్ధ చతుర్దశి, వైకుంఠ చతుర్దశి అని అంటారు. ఈ రోజున విష్ణుకి సుదర్శన చక్రం ఇవ్వబడడం జరిగింది. ఈ రోజున ఎవరైతే బ్రాహ్మణులకి భోజనం పెడతారో వాళ్ళకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఏ వ్యక్తి అయితే తిల తర్పణం చేస్తాడో ఈ వైకుంఠ చతుర్దశి రోజున, అంటే 4వ తారీఖు అమ్మ, ఈ 4వ తారీఖు రోజున తిల తర్పణం చేస్తే పితృలోకమంతా సంతోషపడుతుందట. వాళ్ళ పితృదేవతలే కాదు, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడికి సంబంధించినటువంటి పితృదేవతలు అక్కడ ఉంటారు. ఆ లోకమంతా సంతోషపడుతుందట. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలాదానం చేస్తే, వైకుంఠ చతుర్దశి రోజున తిలల్ని దానం చేస్తే కైలాసాధిపతి అవుతాడు అని అన్నారు. అంటే శంకరుడితో సమానమా? కాదమ్మా. కైలాసాధిపతి అని అంటే దాని అర్థం ఏంటంటే నిత్యము యవ్వనముగా ఉండి, గొప్ప దీర్ఘాయుష్యుడిగా ఉండి, సమస్త భూమండలంలో శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా, ఏవి అన్నా కానీ అతని కుటుంబం వరకు అతను ఈశ్వరుడే అవుతాడు. అంటే ఏంటి? తన మాట మీద అన్ని పనులు జరిగిపోతుంటాయి, నిత్య యవ్వనవంతుడుగా ఉంటాడు, భోగభాగ్యాలకి లోటుండదు, అన్నిటికంటే ప్రశాంతమైన జీవితం వస్తుంది. అది కైలాసాధిపతి అంటే అట్లా అర్థం చేసుకోవాలంటే ఈ ఈశ్వరుడు పోయి నేనే ఈశ్వరుని అవుతానని కాకూడదు. ఎందుకంటే కామెంట్ చేసే వాళ్ళు ఇట్లా కూడా ఆలోచించుకుంటుంటారు. ఇక కనీసము కార్తీక మాసంలో ఒక్కసారైనా విష్ణు ఆలయాన్ని సందర్శనం చేసుకోవాలి, లేకపోతే నరకలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర పురాణం. ఇక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున 1,00,000 దీపార్చన చేసినటువంటి వాడికి ఈ సమస్త భూమండలం కూడా అధిపతి అవుతాడని మనకు శాస్త్రం కలుగుతుంది. అంతేకాకుండా కార్తీక మాసమంతా దీపం పెట్టని వాళ్ళు కనీసము ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథిలోనైనా కానీ దీపారాధన చెయ్యాలి, దీపదానము చెయ్యాలి. అంతేకాకుండా ఇతరులు పెట్టినటువంటి దీపము ఆరిన తరువాత మళ్ళీ అందులో తాను ఒత్తివేసి దీపం వెలిగిస్తే ఆ దీపారాధన పుణ్య ఫలితం కూడా అతనికి తగులుతుంది. అంతేకాకుండా కార్తీక మాసం ఎంత గొప్పగా చెప్పబడి ఉందనంటే, ఇప్పుడు మీరు వెలిగిస్తున్నారు అనుకోండి దీపాన్ని, నేను చూశాను, మీ వెలిగించేనందువల్ల మీకు కలిగే పుణ్యముతో సమానమైన పుణ్యము భక్తిభావముతో నేను చేయలేకపోయాను, కానీ నేను చేస్తున్నట్టుగా భావిస్తున్నాను అనుకున్నా ఆ పుణ్య ఫలితం నాకు కూడా దక్కుతుంది. ఇలా చెప్పబడి ఉందమ్మా. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ కార్తీక మాసంలో దూడతో కూడుకున్నటువంటి ఆవుని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలి. చేసినట్లయితే ఆ యొక్క ఆవు ఒంటి మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు కూడా అతనికి పితృదేవతలు సంతోషిస్తారు, స్వర్గాధిపత్యం కూడా కలుగుతుంది. అంటే పితృలోకంలో, నరకలోకంలో బాధలు పడుతున్నటువంటి పితృదేవతలు విముక్తి చెందుతారు. అతనికి అనంతమైన పుణ్యం ఆ యొక్క దానం, దూడతో సహా ఆవుని ద్వాదశి తిథి రోజున దానం చేసినటువంటి వాడికి. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున నల్లని ఎద్దుకి వృషోత్సర్జనం గనక చేసినట్లయితే, అందరూ గయాశ్రాద్ధం వెళ్ళాలి అనుకుంటారు కదా, గయలో పెట్టొచ్చాం మా వాళ్ళకి అంటారు కదా, అక్కడ ఆచరిస్తే గయాక్షేత్రంలో, అంటే కార్తీక పౌర్ణమి రోజున నల్లటి ఎద్దుకి వృషోత్సర్జనం గనక చేస్తే 1,000,000 సార్లు గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేసిన పుణ్య ఫలితం ఆ వృషోత్సర్జనం చేసినటువంటి కారణం వల్ల కలుగుతుంది. ఇంతటి గొప్పదైనటువంటి పుణ్య మాసం ఈ కార్తీక మాసం. ఏ మాసం గురించి అసలు చెప్పుకోండి. ఏ మాసంలో లేదు. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు, ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన, భాద్రపద మాసం పితృదేవత ఆరాధన, మార్గశిర మాసం ధనుర్మాసం విష్ణుదేవత ఆరాధన, కేవలం ఆరాధనే.
కానీ అందరి దేవతల్ని ఆరాధన చేసే పుణ్యం శివకేశవులే కదా. పట్టుకోవచ్చు. సృష్టి స్థితి లయకారకాల్లో బ్రహ్మకి ఎలాగో లేదు. ఉమ్, లయకారకుడు స్థితికారకుడు శివకేశవుల ఆరాధన. శివకేశవులను ఆరాధిస్తే వారి ఇలవేల్పు భార్యని దేవేరులను కూడా పూజించిన ఫలితమే కలుగుతుంది. ఉమ్, అదే విధంగా అంటే సమస్త దేవతల్ని పూజ చేసిన ఫలితం ఆ గోపాష్టమి రోజున గోవుని పూజించడం ద్వారా ఇలా మనకు చెప్పబడి ఉందమ్మా. ఉమ్, కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇంత చక్కగా చెప్పబడినటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు పొందే పుణ్యంలో మీకు కొంత పుణ్యం మీకు లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తిథి రోజున మహా సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు సర్వదోష నివారణ సమస్యలకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్తే.